అరే ఎన్ని గంటలకు వచ్చిందిరా? ఈమె ఎంతో దూరం కాదు అక్క, ఇప్పుడు వచ్చింది కదా ఎప్పుడైతే బాగుండదు అని చెప్పేసి కొంచెం పని చేస్తున్నాను అనమాట. అక్క ఇప్పుడు పని చేసినాక తెలుస్తారా అందరి రా మా నాన్న చూసి హాస్పిటల్ గిర్న తిరిగిందా? అవును అక్క సరిపోతుందా? బోటి మిగిలింది మళ్ళీ తెచ్చినాం. రైస్ సరిపోలేదు యాక్చువల్లీ. వినాయక చవితికి గుర్తుందా? స్వీట్ లో ఉప్పు కలిసిందా అని అడిగింది. రైట్, స్వీట్లు ఉప్పు కలిసిందా అని అడిగేది. ఇలా కంపెనీలో మొత్తం అడిగిరట విషయం. అయితే మీ కంపెనీలో కూడా మా సబ్స్క్రైబర్లు. మీ కంపెనీ పేరు ఏం పేరు? యూనిక్ బయోటెక్. పప్పి అమ్మ పప్పి చమిని పప్పి. డిస్టెన్స్ ఇది డిస్టెన్స్ ఆమె డైరెక్ట్ ఇయ్యదంట మళ్ళా ఈ పప్పి మళ్ళీ ఇట్లీ చెంపకి ఇయ్యవా? నాకు వచ్చేసి నైట్ 10:55 అంటే ఆల్మోస్ట్ 11 అవుతుంది. మన హార్డ్ వర్కర్స్ ఈ టైంకి వచ్చి తింటారు. పొద్దుంతా టైం అంటే వర్క్ చేసి 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 ఈడనేమో అరే గంత తక్కువ వేసుకునే ఉంది అన్నం తిన్నాక వేసుకుంటాం. అందరు పూలేసి ఇట్లా అయిపోయిన పరిస్థితి. శేఖర్ ఏం తింటున్నారు? చికెన్ బా కాదు చికెన్ బా మటన్ గ్రేవీ. ఇది మటన్ కాదురా, అరే అనుకో ముక్కేరా. ముక్కొద్దు, ఫస్ట్ గ్రేవీ అలవాటు చేద్దాం. అసలు యాక్చువల్లీ మటన్ తినడు. చూడడానికి ఇట్లా ఉంటాడు పట్ట కానీ మటన్ తినడు, ఏం తినలేడు. వీడు అన్నీ తింటాడు కానీ ఎన్ని తిన్నా ఉంటాడు. అరే ఇంకేరా ఈ ప్లేట్లు వేసి పెట్టారు కానీ లేరు మనిషి లేరు. తప్పిపోయారా? టేస్ట్ ఎట్లా వచ్చినాయిరా? మంచిగా ఉన్నాయా? బాగున్నాయా? మన దగ్గర కాదు, మస్తు అనిపించింది నాకైతే. నాకు చాలా బాగా అనిపించింది. మీడియం స్పైసీ చాలా అంటే చాలా బాగుంది. ఇక ఈడనేమో ఇలా మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారు. ఇక మా బావ వచ్చిండు. మా బావకి అయ్యపురు అందరు నిన్నే చూపించాలి. మరి లేట్ వచ్చిండు. యాక్చువల్లీ ఎప్పుడు రావాలంటే పొద్దున రావాలి కానీ రాత్రి 6 గంటలకు వచ్చిండు. ఇక మా అక్క అందరికి హెల్ప్ చేసింది. చాలా అంటే చాలా కష్టపడి అందరికి వడ్డించింది. ఇక మా వదిన గురించి తెలుసు కదా, ఇక వదిలేద్దాం మనకి ఎంత చెప్పినా తక్కువనే. ఇక ఏమనేమో ఎవరేం చేస్తారా అని చూస్తూ ఉంది. ఇక మాకైతే అక్కడ చూపించద్దు అంటుంది కానీ చూడకూర్రి మేము. సరేనా? కొంచెం తినొచ్చు కదరా భయ్. కొంచెం తినరా. తిన్నావు, నేనే పెట్టినా నీకు. మళ్ళీ తిను, కొంచెం తిందా. రారా వీళ్ళు వస్తే అయిపోతుంది. ఒకసారి ఫోన్. ఫైనల్ బ్యాచ్ ఇదే. ఇక ఏమైంది రే నీ బాధ? కొంచెం ఏం కాదు, పప్పు పోసుకో. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అరే ప్రసాదానికి అన్నం పెట్టిన వానికి కూరే వారా? మీ అన్న ఎంతసేపు ఉంటాడు రాడా? అని కోపం వచ్చేదాకా ఉంది కానీ మటన్ తినడా ఆయన?
మార్నింగ్ టైం వచ్చేసి 7:20 అయిపోతుంది. నాని స్కూల్ ఉంది యాక్చువల్లీ ఈరోజు. ఆమె చాలా అలసిపోయింది. ఇక ఆమెను ఇప్పుడు ఏం లేపుతాం, మధ్యాహ్నం తీసుకుపోతాం. ఎందుకంటే ఆమెకు పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది ఈరోజు. ఇక నిన్న పెట్టిన గండ దీపం అయితే ఇంతవరకు ఇట్లా ఉంది. ఇది నిన్న కొయ్యొద్దని చెప్పారు, ఇట్లే ఉండాలంట. ఈరోజు దాన్ని కాల్చిన తర్వాత దాన్ని మరి ఏం చేస్తారో తెలియదు. మామ వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తారు. ఇక నిన్న పెట్టిన దీపం అయితే ఎట్లుంది అట్లే ఉంది. ఇక కొంతమంది చెప్పాల్సింది ఏంటంటే ఇక ఇది టాబ్లెట్స్. ఇవి గత నేను 3 నెలల నుంచి వాడుతున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే నిన్న ఒక కామెంట్ వచ్చింది, స్వామి అన్న తాగి మాట్లాడుతున్నాను. ఈ టాబ్లెట్లు వాడుకుంటా ఉన్నా, నేను తాగలేదు. ఏమిరా నాని లేచిన వారా అప్పుడే ఇంత తొందర ఇంతసేపు తమ్ముడు అంట పెట్టినావా? తమ్ముడు పడుకున్నా మరి? పడుకోలే పండుకుండా మరి కింద పడగల చూడు. మెత్త అడ్డం పెట్టినావా? డోరీ మళ్ళీ లేస్తాడు. లేచండి అరే ఇంతకుముందు నువ్వే బజ్జా పెట్టినావా? గుడ్ గర్ల్ నాన్న. స్కూల్ పోదామా బేట? స్కూల్ పోదామా? ఇక వంట పరిస్థితి అయితే ఇక ఎట్లుంటుంది అంటే పరిస్థితి అయినా క్లీన్ చూడు. వావ్ గ్రేట్. అసలు ఇదంతా పొట్టు ఉంటుంది అనుకున్నాను నేను. నిజానికి ఇదంతా ఒక ఫంక్షన్ అయిన ఇల్లు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఏది సామాన్లు లానే ఉంటాయి, ఎంత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడనేమో రైట్ ఇటు మీకు బాసనలు అన్నీ గిన్నెలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీ ఇద్దరే మిగిలిరా లాస్ట్కి మళ్ళీ? అత్తమ్మా ఉంటుందా అది? అది డ్రెస్ తోటి మొదటిసారి శిరీషకి పెట్టిన పాకెట్ భవన్ తీసినాం ఒకటి. ఆ పెరుగు ఏది? సాంబార్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంచెమే మిగిలింది. రైస్ కూడా కొంచెమే మిగిలింది. ఇక మిగతా కర్రీస్ అన్నీ అయిపోయినాయి. కానీ నిన్న చాలా అంటే చాలా భయం ఉండే నాకు. ఎందుకంటే మధ్యాహ్నం ఫంక్షన్ పెట్టినాం. మధ్యాహ్నం భోజనం పెట్టినాం. అందరికీ వీలు ఉంటుంది, మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మధ్యాహ్నం పెట్టినాం. కానీ ఆచారం ప్రకారం అందరు ఏం చేశారంటే మళ్ళీ సాయంత్రం వచ్చారు. అట్లా నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ స్ట్రెస్ ఎంత ఉంటుందో తెలుసా ఒక ఆర్గనైజర్కి, ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి. ఎంత అంటే సరిపోతుందా లేదా? మెయిన్ ఫస్ట్ ఏమో అసలు ఎవ్వరు రాలేదు, అసలు ఎవరు తినరా అంతగానో ఏం చేయాలి అని భయమైంది. ఫస్ట్ ఎవ్వరు రాలేదు. మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 6 వరకు కూడా ఓన్లీ చుట్టాలు మాత్రం వచ్చి తినేసి వెళ్ళిపోయారు. అందులో ఒక 25% మాత్రమే ఒడిచింది వండిన దాంట్లో. మిగతా 75% ఇంకా 75% ఉండే. అది ఎట్లా చేయాలి చాలా భయమైంది యాక్చువల్లీ. కానీ ఈవినింగ్ 6 తర్వాత ఆల్మోస్ట్ అందరు వచ్చారు. అమ్మకు సంబంధించి ఎవరైతే రుణపడి ఉండేనో నిన్నటితోటి వాళ్ళ రుణానికి అక్కడ నుంచి ఇక తెగిపోయినట్టు. పోషమ్మ పేరు మీద నిన్నటి వరకు, మా అమ్మ పేరు మీద ఏమున్నా కూడా నిన్నటి వరకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇక వచ్చిన వాళ్ళందరికీ నిజంగా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక మన సబ్స్క్రైబర్స్ రమ్మనంగా ఇంత దూరం రాలేకపోయారు. సరే ఎనీవే, నిన్న మాత్రం ఎట్టి పరిస్థితిలో మా వర్క్ జరుగుతుంటేనే మేము ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా, మేము ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ మీకు చూపించే ప్రయత్నం చేసినాం. ఒక్కో రోజు 2 వీడియోలు ఒక దాంట్లో, ఇంకో 2 వీడియోలు ఒక దాంట్లో. అంటే ఎంత అర్థం చేసుకోండి, ఒక్క వీడియోకి ఎంత ప్రాబ్లం అవుతుంది. అలాంటిది ఒక రోజు 4 వీడియోలు పెట్టి రీల్స్ తీసి ఈ వర్క్ చూసుకోవడం ఎంత రిస్క్. దాంట్లోకి ఒక కామెంట్, సామన్న ఫుల్ తాగిన, ఏం చెప్పాలి చెప్పిగా మీకు? కొంచెం అర్థం చేసుకోవాలి కదా. నేను 3 months నుంచి టాబ్లెట్లు వాడుతూ ఉన్నా. నాకున్న టెన్షన్, నాకున్న స్ట్రెస్ నాకుంది. ఎట్లా ఆలోచిస్తారు అసలు ఒక మనిషిని? ఇంతే నా గురించి ఆలోచించింది మీరు? ఇక మీకే తెలవాలి. ఇక ఇంతకంటే ఎందుకంటే ఏమనంటే మళ్ళీ పాలొల్లని తిడుతురు అంటారు. తిట్టలేను ఇక ఈ విషయంలో అయితే తిట్టలేను. ఎందుకంటే అది మీరు తెలిసి అన్నారా, ఇంకా దానికి ఆ కామెంట్కి ఇంకా లైకులు. ఏందబ్బా నాకు అర్థం కాదు. నేను ఎంత అప్డేట్గా ఉండి, ఎంత ముందుండి 10 అడుగుల ముందుండి నేను ఆలోచించగలుగుతా. అలాంటిది ఇట్లా ఆలోచించడం నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది. అంతా ఇల్లంతా బోసిపోయినట్టు అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటే పొజిషన్ అంతా ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయినట్టు. మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉన్నారనుకున్నాం, వాళ్ళు కూడా లేరు.
ఇల్లంతా ఖాళీగా అయిపోయింది. తమ్ముడు మాత్రం పడుకున్నాడు. ఎస్, బెడ్ లైట్ చూసిరుగా, బెడ్ లైట్ అంటే సీరియల్ లైట్ కట్టుకుని మావాడు. బెడ్ లైట్ ఇట్లా ఉండాలని మంచిగా పడుకున్నాడు. అని డిస్టర్బ్ చేయడం వద్దు ఇప్పుడు. ఇక నేను నాన్నగారికే తీసుకుపోవాలి. స్వప్న నాన్నగారి పేరెంట్ మీటింగ్ ఉంది ఈరోజు. ఎన్ని గంటలకు అయిపోతుంది మరి? అది పెద్ద పెద్ద ఇది ఓముకూరు, మీరు చిన్న ఇది ఓమురు, ఇవన్నీ నేను తోమేస్తాను. మనకు ట్యాంక్లో వాటర్ కూడా మిగిలింది. సంపులోకి ఇటు దాకా రాదు కదా ట్రాక్టర్. పైపులు అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఉన్నాయో లేవు. ఆనే జాడిచ్చేది అన్నీ కూడా, బట్టలు కూడా అన్నీ కూడా ఆడనే జాడిచ్చేసేది. సో నిన్న మిగిలిన కాలుతలగా ఉంటాయి కదా, అది ఈరోజు పొద్దున పెడదామని చెప్పేసి నాకు ఆఖరి మామ అన్నాడు. ఇక ఇప్పుడు ఇక పొద్దున టైం కదా 8 గంటలకు వచ్చింది. 8 గంటలకు మా మెదడు వాళ్ళకి కావాలి, అసలు బ్రెయిన్ లేదు వాళ్ళకు. ఏమైంది నిన్న మటన్ కొట్టిరు కదా, మటన్ కొట్టి ఓన్లీ మటనే కొట్టిరుగా మెదడేది. అదే ఇప్పుడు బ్రెయిన్ లేదని చెప్తున్నారు, అందుకనే ఇప్పుడు బ్రెయిన్ కావాలట వాళ్ళకి. అరే మెంటల్ ఆడ తలకాయ అట్లనే ఉంది, దాంట్లో ఉంటుంది బ్రెయిన్. అరే మర్చిపోతావా? ఇప్పుడు దాన్ని కాపని పోతురు, అక్కడ మంట పెట్టి కాపాలి. ఇప్పుడు మంట పెట్టి కట్టలు అయిపోయినాయి, మొత్తం అయిపోయినా, అన్నీ అయిపోయినాయి. ఆడికాడికైనా అన్ని వంటలతో సహా కట్టలతో సహా. మంచి తెలుసా అమ్మ, మనశ్శాంతి కోసం నిన్న వర్షం రాలేదు చూసినావు. అవును, నేను చెప్పినా కదా వర్షం దాకా వర్షం పడి నిన్న వర్షం అయిపోయింది. అన్నీ ఆడికాడికి అయిపోయినాయి, ఏది మిగిలకుట్ట. ఇంత టెన్షన్ అనిపించింది నాకైతే. మళ్ళీ ఊరు అందరూ వచ్చారు, అందరు మొత్తం లేడీస్ కాడికి వెళ్ళి నిజంగా వచ్చిన వాళ్ళందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. వస్తారో రారు వేస్ట్ అవుతుంది మనం మస్తు భయపడ్డాను. మధ్యాహ్నం ఎంత భయపడము, మధ్యాహ్నం వరకు సాయంత్రం 6 గంటల వరకు 25% ఒడవలే, భయమైంది. కానీ ఆల్మోస్ట్ అందరు ఇక పనులలో పోతారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ పనులన్నీ ముగించుకొని సాయంత్రం వచ్చారు. సాయంత్రం 7 o'clock వచ్చినట్టు, 7:30కి. 8 నుంచి స్టార్ట్ అయింది. నిన్న మన ఊర్లో మార్కెట్ కదా, మార్కెట్ అయిపోయినాక వచ్చిరు కదా. రైట్, ఏదేమైనా కానీ అసలు ఎవరు రారనుకున్నాము, కానీ అందరు వచ్చారు, అంత నిమ్మలంగా జరిగింది. రైట్, నిజంగా అంతా ప్రశాంతంగా జరిగింది. ఈ అనుగ్రహం ఎప్పటికీ మా మీద ఉండాలి, మా వీడియోలు చూసుకుంటే మీకు కూడా ఉండాలి. ఫ్రెషప్ నువ్వు ఫ్రెషప్ అయినా ఫ్రెషప్ అయితే ఆల్రెడీ అన్న మనం తీసేసిండు. మళ్ళీ అదొకటి ఉంది, బయట 2 ఉన్నాయి. ఈ వంట సామాన్ మొత్తం అప్పైపు రావాలి వాళ్ళకు. బయట సిచ్యువేషన్ ఎట్లుందేమో మరి, మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసి పొద్దు కదా. ఇది 2 గిన్నెలు ఉన్నాయి. నిజానికి ఏ ఫంక్షన్ అయిపోయినా కానీ ఫంక్షన్ అయిపోయిన తెల్లారే ఇట్లా ఆల్రెడీ టెంట్ హౌస్ సామాన్ వాళ్ళు నిన్న వేసిపోయారు కదా, పొద్దున్న వచ్చి ఇవ్వాలి. పొద్దున్న వచ్చి మళ్ళీ వాళ్ళ సామాన్ వాళ్ళు తీసుకోతారు. ఇట్లా ఎక్కడ సామాన్ అక్కడ అప్ప చెప్పినాం అనుకో, నిమ్మలంగా ఉంటుంది అనమాట. ఈ టెంట్ అంటే మనదే అనుకో, ఇగో ఈ టెంట్ పోతారు. ఈ టెంట్ ప్లస్ బఫే టేబుల్స్ పోయి ఇవే బయట ఇచ్చినాం ఆర్డర్. అవే అది వేసుకోతారు, వాళ్ళే వేసుకోతారు. ఇక ఈ డెక్కిస్లన్నీ మన ఊర్లే కదా, అవి అప్ప చెప్పేసాలి. ఇవి కూడా కడిగి చిన్న టెంట్ కాబట్టి సింపుల్ అయిపోతుంది. ఇది పెట్టి లొకేషన్ పోయిలే పడుతుంది, లేకపోతే రైట్ అంతే సింపుల్. ఏ నీకు ఎంత కష్టపడతామో తీసేనికి అంత ఈజీ అవుతుంది. ఎంత తొందరగా అయిపోయింది. ఓన్లీ కాళ్ళు కాలుస్తున్నా, కాళ్ళు సౌండ్ ఎంత డామ్లు అంటున్నాయి. మళ్ళీ అదే కదా నేను ఒకటి తెచ్చినా నేను ఆల్రెడీ. ఇది 2 కదా మనకి, 2 ఒకటి చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే మన కమ్యూనిటీకి ఇవి టెంట్ ఒకటి, దాంతోపాటు ఈ డెక్షలు ఉంటాయి చూసిన పెద్ద పెద్ద. అవును, ఇందాక నేను అండాలు, పెద్ద పెద్ద అండాలు ఒకటి, ఇవి 2 కూడా ఇవి ఇలాంటివి. ప్లస్ గంటెలు, బకెట్లు, జగ్గులు, బేషన్లు ఇవన్నీ మా కమ్యూనిటీలో ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మాకు సరిపోకపోతే మళ్ళా లక్ష్మణ్ అన్న అని చెప్పేసి ములుగు నుంచి అన్న మనకు చాలా దగ్గర అన్నట్టు. ఇక ప్రతిదీ ఏ చెప్పినా తీసుకొస్తాడు. ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ గిడ పెద్ద అది చేసినామా, అవును పూజ, అప్పుడు కూడా పెద్ద ఇంత పెద్ద సెటప్ వేసినామా. ఆ సెటప్ మొత్తం అన్ననే వేసాడు. ఉన్నాయన్న ఉన్నాయన్న బయట
అది ఏమో అన్నకే చెప్పాలి. అన్నది ములుగు, అన్న పేరు లక్ష్మణ్. మొత్తం ఫుల్ సపోర్ట్ చేస్తాడు అన్నట్టుగా. అన్నకి ఇది ఉందంటే వచ్చి వేసిపోతాడు. సైడ్ వెళ్ళింది గట్టిరా పచ్చిగా ఉందా అన్న? పట్టుకో ఆగదు అది బరువు ఉందా అన్న? నీళ్ళు ఉన్నాయా ట్యాంకర్లో? మరి వస్తుంది నలుపుతుంది. అటు రౌతులు లేపి పెట్టాలన్న హైట్ ఇది పట్టుకో. ఇది లాస్ట్ వివోనేగా పోతుంది దమ్మికలు పోతుంది. రైట్ మామ తలకాయ చూడు ఎట్లా కాపుతుంది. మామ ఇలాంటి పనులు పర్ఫెక్ట్ చేస్తున్నమాట మామ. ఇలాంటి పనులు మామ ఎట్లా చేస్తాడు తెలుసా? చాలా నిమ్మలంగా చేస్తాడు. మనకు చూస్తుంటే భయం అవుతుంది. ఆ పనులు మాత్రం ఏమైతుంది అనుకుంటా అన్ని రాత్రి 1 గంటలకు బైక్ పోతాడు, 2 గంటలకు బైక్ పోతాడు. మళ్ళీ అనేమంటాడు మంచం వేసుకొని అంటాడు. ఇంకా కలలే మామ అంటే అది ఇంటికల్ మొత్తం పోవాలి మామ. అన్న అది దిగబడ్డది అన్న చూడిగో బండి దిగదా. అదే కింద గనెట్ వేసి హైట్లో పెట్టినాం అనుకో మొత్తం నీళ్ళు అన్నిటి వస్తాయి మంచిగా. మనకు నీళ్ళు అవసరం లేవదు మరి. అది లేపితే లేవదా మామ? నీళ్ళు అవి అందరం కలిసి లేపితే ఎందరూ వాటర్ ట్రాక్టర్ అయ్యి మరి ఎట్లా మళ్ళీ ట్రాక్టర్ రావాలా? జ్యోతి నువ్వు చాయ్ తాగదుగా జ్యోతి? ఒక పొద్దు లేవా నేను ఎందుకు ఒక పొద్దు చాయ్ తాగకుండా? చాయ్ జ్యోతి చాయ్ పోసి మీరు తాగామే తాగనా మరి నేను అదే అవుతున్నా. నేను తాగుతా. నిజం చెప్పు జ్యోతి తాగనా చాయ్ తాగుతా ఎల్లను తాగుతా. వద్ద ఇట్లా ఏమన్నారు? ఆ. మా నైవేద్యం పెట్టేదాకా చాయ్ తాగుదని చెప్పిరా లేదా? అది వాళ్ళకు నాకు సంబంధం ఉండదు. అంటే అవి చూడను. ఇంకా. వేరే వాటిలలో ఉంటా, ఆ. ఈ తిండి దగ్గర ఉపవాసాల దగ్గర ఉంటా. అబ్బో అది వాటి అవే ఒక పొద్దు బాగానే ఉంటుంది జ్యోతి నువ్వు? ఎప్పుడు దాకా తక్కువ చాలా తక్కువ ఒక పొద్దు ఉండడం చాలా తక్కువ. భారతల పుణ్యంకి ఒక్కసారి నువ్వు ఉన్నావా? ఎంతసేపు ఉన్నావు? పొద్దుక దాకా ఉన్నా. పొద్దుంతా గ్రేట్. సంవత్సరంకి ఒక్కసారే. అట్లా చెప్పు. నువ్వు రేపు ఇవాళ ఉంటావా? ఆల్రెడీ ఆతరు ఇంకేం ఉంటావు?